ఎలా తయారయ్యారంటే పెండసనే గాని అస్సలు వేస్ట్ తెలుసా? ఏమైంది? ఏమైందా? ఏమైందంటే ఏమైంది? చిన్ను నేనేం చేయలేదు కదా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అక్కడ ఎవరితో అమ్మాయిలతో మాట్లాడలా. ఈ ఆలోచనలు కూడా ఉన్నాయని నీకు? అమ్మాయిలతో మాట్లాడలేదు, అమ్మాయిలతో మాట్లాడితేనే పిల్లం కోపడుతుంది, ఇది మాత్రం బాగా తెలుసు. నువ్వు అమ్మాయిల దగ్గర ఉండుంటే నేను ఎందుకు బాధపడుతున్నానో అర్థమయ్యేది తెలుసా? ఏమైంది? ఎందుకు చెప్పవే. నువ్వేమో మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయావా? ఆ పక్కన పల్లభద్రం ఉంది కదా పార్వతి, అది నిన్ను మాట్లాడింది అనుకున్నావు. నన్ను ఏముంది నిన్న అది అంటుంది, అంటే నన్ను వంక పెట్టేసి పక్క వాళ్ళతో చెప్తుంది అనమాట. ఆ రమ్య ఉంది కదా దాంతో అంటుంది, ఈ మధ్య బాగా లావు అయిపోయింది కదా అంటే. నిజమే చెబుతుంది ఎవరో. ఏంటి? ఏం లేదు, ఏం చెప్పు. అప్పుడు అంటుంది, ఏంటండి బాబు ఇంత లావు అయిపోతుంది ఈవిడ, అసలు ఇన్స్టాగ్రామ్ లో చేస్తుంది కానీ బాడీ మీద అసలు శ్రద్ధ పెట్టట్లేదండి, ఇలా పెరిగిపోతుందండి, వీడియోలు చూస్తుందంట. ఆ వీడియోలు అంటే ఇప్పుడు నేను తింటానే ఉన్నానంట, అంత తింటే ఎక్కడ ఆగుతుందండి బాబు, ఇంక ఊరంతా అయిపోద్దని నేను చెప్తుంది. పైగా మాట ఉందా నిన్ను? మళ్ళీ అంటుంది దాంతో కలిసి అంటే రెస్టారెంట్కి వెళ్తుంది కదండి, ప్రమోషన్ అనుకుంటానే, ఇంకా ప్రమోషన్లో పడి తెగ తినేస్తుంది అంటుంది. ఇది ఏమన్నా పెడుతుందా? ఇలా అయింది ఏమన్నా రెస్టారెంట్, అలా ఆయనంటే గుర్తొచ్చింది, ఇలా ఆయన దీని కొండి పెట్టడానికే సరిపోదు, ఇంకా రెస్టారెంట్ ఎక్కడ పెడతాడు ఊరంతానే. వదిలే ఆల విషయాలు మనకెందుకులే కానీ నీ బాధ ఎప్పుడు చెప్పు ఏంటో. మరి నన్ను మాట్లాడుతుంటే నాకు ఎంత బాధ వస్తుందో చెప్పు. నేను అంత పెరిగిపోయానా? ఇదేమో మొన్న ఫ్యాషన్ డ్రెస్ అని చెప్పి తెప్పించుకున్నాను, కొంత డ్రెస్ ఇలాగ ఉండడం వల్ల చున్నీమో ఇలాగే వేసుకోవాలని చెప్పారు, వేసుకెళ్తేనే దానికి ముందు కళ్ళు కుట్టేసి ఉంటాయి, దానికి జలసి అయి ఉంటది. బాధ అంతా అర్థమైంది, నా మాట నాకైతే నువ్వు ఎప్పుడు బక్కగానే కనిపిస్తావు. బక్కగానే ఉన్నానా? అది మరి నేను చాలా సన్నగా ఉంటాను, అయినా నువ్వు ఇలాంటి మాటలు చెప్పా నేను లావు అయినా నాకు చెప్పట్లేదేమో అని డౌట్ వచ్చేస్తుంది నాకు. లేకపోతే అందరూ ఎందుకంటారు, మళ్ళీ దీనికి తోడు ఇది అంటుంది అనుకో, మళ్ళీ ఆ పక్కన అది ఉంది కదా రమ్య, దీనికి ఇది తందానా అంటే తందానా అని పక్కన వేసుకుంటుంది, వేసుకుని అవునే ఇంతలా అవైపోయింది అంటుంది. అది మరి మెరుపు తీగలాగా ఉంది, అది ఎంత ఉంది, ఎంత ఉందా, అది అట్టుకున్నాను అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ఇది బాగా ఫీల్ అయినట్టుంది, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఏందో. సర్లే ఏదో ఒక డైట్ గురించి చెప్పి కొంచెం దాన్ని దారి మళ్ళిద్దాం. సర్లే చిన్న కంగారు పడి, మాకు లావే కదా, తగ్గటం ఈజీ. ఈ రోజుల్లో చాలా ఉండి డైట్లు మార్కెట్లో, ఏదో ఒక డైట్ ఫాలో చేసేద్దాం అయిపోద్ది. నేను అలా 1 month లో తగ్గించేస్తాను కదా. అది అవదమ్మా. అంతేనంటావా? అంతే, ఈజీయే, పెద్ద కష్టమే ఉండదు. సరే అయితే పద. ఎంత మాట అన్నారు అలా, నిజంగానే పెరిగిపోయానంటావా? ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి అక్కడే ఉన్నావు వెళ్ళారా? ఏంటో ఇది బాగా రియలైజ్ అయినట్టుంది, నేను చెప్పలేకపోయింది, వాళ్ళు చెప్పారులే, చూద్దాం ఏమండిద్దో. కాదే ఏదో ఒకటి చేద్దామన్నావు కదా, ఏదో ఒకటి చెప్తావా? నేను స్టార్ట్ చేసేస్తాను, ఇవాళ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా కుదరదు, ఏదో ఒకటి చెయ్యాలి. కంగారు పడి మాకు ఇవాళ కాదు, రేపు నుంచి కొంచెం మంచిగా ఆలోచించి రేపు నుంచి చేయొచ్చు డైట్. ఇవాళ నుంచి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిది రేపు అంట కూర్చో, నేను లోపు ఇలా పెరిగిపోతాను, అప్పుడు నువ్వేమో నేనేమో హీరోని ఏమో ఆవిడేమో ఇంత లావు ఉందని చెప్పుకుని నీకు బిల్డప్ ఇచ్చేసుకుందామని, అంతే కదా? పిల్లలు అందంగా అవుతారంటే అసలు ఏమాత్రం తట్టుకోలేరు. అలా కాదు కానీ సర్లే, ఓ పని చేద్దాం. ఓకే, బాగా పాపులర్ డైట్ ఉంది, వీరమాచినేని డైట్ అని చెప్పి ఒకటి ఉండద్ది, ఆ వీరమాచినేని డైట్ చేద్దాం. వీరమాచినేని మా పెద్దనాన్న గారు? మీ పెద్దనాన్న కదా బాబు వీరమాచినేని అంటే. మీ పెద్దనానా? ఓవర్ యాక్షన్ చేయకరా. మీ పెద్దనాన్నకి అవి కూడా తెలుసా? బాబు చెప్పింది నువ్వు ఫస్ట్ అని చెప్పాను మాకు, అని చెప్పాను మాకు, చెప్పింది నువ్వు నన్ను అరుతున్నావు డైట్ చెప్తానని, ఎలాగైతే నేను అన్నా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కాదు నాన్న, అది కాదే చెప్పింది నువ్వు, నీకోసమే వీరమాచినేని అని చెప్పి మంచి పాపులర్ డైట్ ఉంది. ఆ డైట్ విశేషాలు ఏంటి తెలుసా? చెప్పు. అసలు నీకు ఇష్టమైన చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏది పడితే అది, ఎంత పడితే అంత తినడమే. అవునా? తిన్నా సరే తగ్గిపోతావు, ఏమాత్రం పెరగవు. ఇదేంటి బాబా, ఎన్నాళ్ళు లెక్కలోకి లేదు అసలు, ఇది ఎక్కడ దోకుందా తెలియకుండానే. అటువంటి వీడియోలు అసలు కనిపించవు నీకు. ఆ వీడియోలు రాగా టెంగ్ 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 అని చెప్పని పక్కన కొడతావు, ఇక అప్పుడు వస్తాయి కింద నుంచి చికెన్ ఫ్రై ఎలా చేయాలి, డీప్ ఫ్రై పూరీలు ఎలా చేయాలి, అవన్నీ బాగా చూసి వేసావు, అందుకని ఇలా తయారయ్యావు. మరి ఇప్పుడు నేను లావు అయ్యాను అన్నావు. వాళ్ళు అంటున్నారని చెబుతున్నా, నేనంటాం కాదే బాబు, వాళ్ళు అంటున్నారు. అలా వాళ్ళు నీకు అనిపించట్లేదు కదా? నాకు బాగా సన్నగా కనిపిస్తున్నావు. వాళ్ళు అలాగే అంటున్నారు. ఏంటో వీడియోలు నాకు రాలేదు కదా ఇప్పుడు, అందుకని. సర్లే మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి మాకు మళ్ళీ ఇప్పుడు. ఓకే కాదు, డైట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? చెప్పు. లేదా నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, అదేదో అన్నారని చెప్పి వాళ్ళు అలాగంటారు కానీ పట్టించుకోమాక, మొత్తం నీకు మంచి డైట్ చెబుతాను. మొత్తం అన్ని చికెన్లు మటన్లు అన్ని తినేసి అయితేనే తినేసి అయినా సరే తగ్గిపోతావు.
అలాగే. కానీ దాంట్లో ఒక చిన్న విషయం ఉంది, ఏంటో తెలుసా? మళ్ళీ ఏంటి? పొద్దున్నే గ్లాసులో కొబ్బరి నూనె తాగాలి. బాగా చెప్పావు. కొబ్బరి నూనె ఏమన్నా కొత్త ఏంటి? చిన్నప్పటి నుంచి ఓ పావేసుకున్నాం ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు లోపల వేయాలి, బయట ఎత్తేంటి, లోపల ఎత్తేంటి, చాలా అలవాటు ఏంటి. పద పద. పిచ్చిమాలకమా, లోపల వేయటం బయట వేసినంత ఈజీ కాదు, తలకు రాసుకున్నంత ఈజీ కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు? కీర్తి ఇక్కడ. ఎలా తాగుతాను. నడు ఇప్పుడే మొదలెట్టేద్దాం అయితేను. ఇప్పుడేనా? రేపు నుంచి ఎద్దు కానీ లేవే. మళ్ళీ రేపే అంటున్నావు అంటే ఈ లోపు నేను ఇంకో కేజీ పెరిగిపోతాను, నీకు హ్యాపీ. రే అని ఎవరికైనా చూపించండి రా. సరే పద. పద మరి. బాగా హట్ అయినట్టుంది ఇది. సాగు కొట్టేస్తుంది వచ్చిన దగ్గర నుంచి. చిన్ను రేపు నుంచి చేసుకుందావు కానీ. నువ్వు నన్ను ఆపకం అని చెప్పానా? నేను ఇప్పుడే చెయ్యాలి. ఇంకా ఎప్పుడు పత్తిది రేపు ఎల్లుండా అనుకుంటా కూర్చోకూడదు. ఇది చూసావా? పొద్దున్న చేశాను నేను. దీన్ని ఫజ్జి కేక్ అంటారు. మంచిగా చాక్లెట్ షుగర్ వేసి కేకులు ఎంత బాగుంటాయి అనుకున్నావు. నేనే చేశాను. ఇటువంటి వేసాలేసే. ఇప్పుడు వరకు ఏం చెప్పావు నువ్వు? కొబ్బరి నూనె వచ్చి దాని ముందర కేక్ కనిపించగానే దీని మీదకి వెళ్ళిపోయావంటే ఈ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా? నేను కొట్టావు ఇప్పుడు. అసలు నీకోసమే నువ్వు మరి ఇవన్నీ ఎప్పుడు తినాలి మరి? ఇవే అంటే బాగా తగ్గిపోయినాక నువ్వు 45 kgs వచ్చేసినాక అప్పుడు ఎంత కావాలో అంత తినొచ్చు. 45? సర్లే, ఇంకా అయినట్టే. 25 kgs ఇంకా అయినట్టే, నేను తిన్నట్టే. అయ్యి బాబోయ్ అన్నీ ఆపేలే. 45 kgs వచ్చినాక తినొచ్చు, నువ్వు ఎంత కావాలో అంత తినొచ్చు. సర్లే చెప్పేవులే. ఇప్పుడు ఏంటి ఇలా తీసుకుని నోట్లో వేసుకోవాలా? అవును. ఇది కోకోనట్. ఇదేంటంటే ప్రతిరోజు మార్నింగ్ 75 grams, కరెక్ట్గా 75 grams తాగేయాలన్నమాట. 75 grams? మరి మనకు ఫుడ్ మిషన్ ఉంది కదా, ఆల్రెడీ కొన్నాం, ఇప్పుడు చేసేద్దామని. పట్టరానా? సరే అయితే పట్టుకొస్తానండి. ఒక గిన్నెని వెయిట్ మిషన్ పట్టరా. 75 grams తగ్గాలండి బాబు. అసలు ఇలాగా అందరితోనూ మాటలు పడ్డం కన్నా తగ్గితే బెటర్. 0 ఇంక ఇప్పుడు లేదు గిన్నె వెయిట్. అంతేనా? గిన్నె వెయిట్ తీస్తావా? ఎంత ఇది? 38 grams. ఏంటది 30 వచ్చిందండి? అవును. ఎంత తాగిందాలి? 75 grams తాగాలి. అయ్యి బాబు 60. ఇది 90 ఎక్కువ వచ్చిందే. కొంత తీయాలి, ఎక్కువ అయిపోద్ది. అంతగా అది 70 చాలే. 75 grams మళ్ళీ లేకపోతే తగ్గవు చెప్తున్నా. దీంతో ఇవన్నీ తినేస్తే నీది ఫ్యాట్ కదా, ఎక్కువ పెరుగు. 75 వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలే. ఓకే కొంత తీసేస్తానే. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇంకా ఎలా స్పూన్ వేసి తినేయడమేనా? స్పూన్ వేసి తినేయటమే. ఐస్ క్రీమ్ తింటావు కదా, ఎలా కుంభాలు తినేదాన్ని కదా ఐస్ క్రీమ్లు. రేపు పొద్దున్న ఐస్ క్రీమ్ తెస్తావా నాకు? మారువా చెప్పా 45 kgs అయినా ఇంకా నీకు ఐస్ క్రీమ్ ప్రస్తుతానికి తిన్నాం. సర్లే, ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేస్తాను. స్పూన్ ఎట్టరా. ఎవరితో ఏం మాడుతున్నావు నువ్వు? రెడీ? స్మెల్ వస్తున్నట్టుంది. కొబ్బరి నూనె స్మెల్ వస్తుందమ్మా, కానీ తినాలి. తింటే తర్వాత చికెన్లు మటన్లు మొత్తం తినొచ్చు. వెళ్దేమో. వెళ్ళిపోద్ది, ఏం పర్లేదు, కంగారు లేదు. ఇగో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈజీయే, పర్లేదు. ఫస్ట్ టైం కదా అలాగ అనిపించింది. ఒక స్పూనే వెళ్ళలేదు, అలాంటిది మొత్తం ఎన్ని స్పూన్లు 10 స్పూన్లు ఉన్నాయి. నా లిప్స్టిక్ కూడా పోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, లిప్స్టిక్ గురించి కదా, డైట్ గురించి మనం మాట్లాడేది ఇప్పుడు. నేను చేయలేదు నా వల్ల. నాకు ఇంకోటి ఏదన్నా చెప్పు. వీరమాచినేని గారు వద్దు, పెద్దనాన్న గారు వద్దు, నాకు వేరేది ఏదన్నా చెప్పు. చిన్న తగ్గాలంటే చెయ్యాలి. నాకు వద్దు బాబాయ్. ఉండవే. సరే ఆడమ్మా, ఆగు చెప్తా నీకు. ఇంకొక డైట్ ప్లాన్ ఉంది. చెప్పు. మన దగ్గర చాలా ఉన్నాయి డైట్ ప్లాన్లు. కానీ నేను చేసేలాగా లేవు కదా. ఏదో ఒక రోజు నీకు రియలైజేషన్ వస్తుంది అని చెప్పి నేను చాలా స్టడీ చేసి పెట్టాను. ఏంటి? ఎప్పటి నుంచో ప్లాన్ ఎందుకు పెట్టావు? నువ్వు బానే ఉంటావు కదా. అంటే నేనే పందిలాకుంటాను కాబట్టి నా గురించి అన్ని లైన్ లో పెట్టుకున్నావు. ఒకదాని తర్వాత చెప్తున్నావు. ఇప్పుడు బాబు నా మొగుడు తగ్గుదామని చెప్పి ఎదుక్కున్నా, నీకోసం కాదు, నేను తగ్గుదామని చెప్పి. నువ్వు సూపర్ రా. నీకోసమా? అవును, నువ్వు కూడా కొంచెం లావు అయిపోతున్నావు తెలుసా. బాగా తగ్గాలి. నా గురించి ఎందుకులే, ఫస్ట్ నీ గురించి మాట్లాడదాం. వాళ్ళు అన్నారు కదా నిన్ను. ఇప్పుడు ఓకే సర్లే ఆగు. అవును, నన్నే అన్నారు, నిన్ను అనలేదు కదా. నీ క్యాపీ కొంచెం నేను చెప్పే వరకు నేను ఓకే. చెప్పు. నెక్స్ట్ మంత్రి గారి డైట్ అని చెప్పి ఒకటి ఉండిద్ది. అదేది చాలా ఈజీ. నేనన్నాను ఇది ఎక్కడో. మంత్రి గారి డైట్, అది కూడా తగ్గిపోతావు, మంచిగా తగ్గిపోతావు. చెప్పు.
2 ఆప్షన్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ ఆప్షన్ అంటే 7 days కంప్లీట్ ఫాస్టింగ్ చేయాలి. చేస్తావా? అది తీసేయి, అది అవదమ్మా. అది అలా కాదంటావు. తీసేయి. సర్లే. తర్వాత ఏంటంటే మంచిగా ఫుడ్ ఒకటే, ఏంటంటే నీకు ఇష్టమైన నాన్ వెజ్ తినకూడదు. ఈ పనుల్లో కనిపించలేదు. పర్లేదు, ఓకే ఓకే తినకూడదు. ఇంకా చాలా ఉన్నాయి తినాల్సినవి. ఓకే, చక్కగా మంచిగా హలో, అది చక్కగా తినొచ్చు. నాన్ వెజ్ తినలేని బతుకు నాకు అక్కర్లేదు సార్. తగ్గాలా లేదా? నువ్వు తగ్గాలి కదా. తగ్గి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి నాన్ వెజ్ తినకుండా? అసలు నాన్ వెజ్ అగు నువ్వు షాక్ సరే చెప్పు అని చెప్పి అర్థమవుతుంది కానీ బట్ చెప్పింది నేను. ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా చక్కగా వెజిటబుల్స్ తినాలన్నమాట. చక్కగా వెజిటబుల్స్ తింటూ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ వేసుకోకూడదు, ఆయిల్ వేసుకోకూడదు, ఉప్పు కూడా వేసుకోకూడదు. ఏమీ లేకుండా అవన్నీ వేసుకున్నప్పుడు ఎంతకెళ్ళి ఫ్యాన్ కూరేసుకోవచ్చు. ఇవన్నీ మానేసుకుంటే వెరీ నైస్. నువ్వు తగ్గాలి కదా. అవి ఏం వర్కౌట్ అవ్వవు సార్. ఫస్ట్ చికెన్ బిర్యానీ మానేయడమే పెద్ద నాశనం. మళ్ళీ ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, ఇంకేసుకోవాలి వెళ్ళి. అదేం కుదరదు. ఇంకేదేదని చెప్పు. ఏంటి ఇందాక నుంచి 2 చెప్పాను, 2 వద్దంటున్నావు. ఏ రకంగా తగ్గుతావు? ఏంటి అసలు నువ్వు? ఆగు. అంటే నువ్వు నా మీద అరుతున్నావు కదా, ఇప్పుడు అరుతావు నువ్వు. ఎందుకు అరవు? మొన్నటి వరకు పెళ్ళావంటే అప్సరస అందంగా ఉంది కాబట్టి ఎంతగా ప్రేమగా చూసుకునేవాడివి. ఇప్పుడు నలుగురు మీ ఆవిడ ఇంత పందిలా తయారైందని అనగానే నీకు కూడా మనసులో కదా వచ్చేసింది, ఇది అందంగా లేదు, దీన్ని అరిసేయచ్చు, అప్పుడు ఇంకో దాన్ని చూసేసుకోవచ్చు. అంతే కదా. చంపేస్తున్నావు, అనవసరంగా వెళ్ళినట్టున్నాం బయటికి. మరి చెప్పు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇంకో డైట్ ఆప్షన్ చెప్పు, నన్ను తగ్గించు, అంతే. సర్లే, ఇంకోటి ఉంది చెప్పు. ఇది అసలు మ్యాజిక్ డైట్. ఇదైతే గ్యారంటీ తగ్గిపోతాం. చెప్పు. డైట్ పేరు ఏంటో తెలుసా? ఓ మ్యాడ్. పేరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ మై గాడ్ లాగా. ఏంటంటే పిచ్చి డైట్ ఏంటి, మ్యాడ్ ఏంటి? ఓ మ్యాడ్ చాలా చాలా బాగుంటుంది. సో దాని గురించి నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ 3 days ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ చేయాలా? అది ఏమి తినకూడదు, వాటర్ అంతే. ఈజీయే, చేసేయచ్చు. నువ్వు అయినా ఈ అడ్డమైన అన్ని తిని కన్నా తినడం మానేస్తేనే బతుకు ప్రశాంతంగా ఉంటదేమో. చేస్తాను అయితే 3 రోజులు. తర్వాత సింగిల్ డే మీల్. సింగిల్ డే మీల్ ఏమన్నా తినేచ్చా? ఏమైనా తినచ్చు, ఇంకా జాగ్రత్తగా తినాలేమోనే. అంతే. ఇప్పుడు ఫజ్జి కేకులు అవి తినకూడదేమో. కొంచెం తినొచ్చు కానీ తినకూడదు. ఇది ఏదో బాగానే ఉంది అయితే. అది అవి చేసి మా ఊళ్ళకి ఎలా తగ్గుతున్నాను ఏంటి మొత్తం డైట్ సెట్ అంతా పెడదాం. సరేనండి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే మా ఆయన 3 చెప్పడం కింద బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే నేను కూడా తగ్గుదాం అనుకుంటాను ఎలాగనే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎంత వెయిట్ ఉన్నానో తర్వాత 3 రోజులు ఫాస్టింగ్ చేసి ఇదంతా మీకు సెకండ్ వీడియోలో పెడతాను. మీరు కూడా ఫాలో అవ్వచ్చు కదా, ఎంత తగ్గాం ఏంటనే. మరి 2వ వీడియోలో కలుద్దామే. థ్యాంక్స్ అండి బాబు.